భీమవరం ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం, మొత్తానికి వచ్చాం. మీ అందరి వైబ్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు మా ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి సార్. అలాగే భీమవరం పుర ప్రజలందరికీ బిగ్ థ్యాంక్ యూ. అది మీకు ఒక పాట రూపంలోనే చెప్దాం అనుకుంటున్నా. గోదావరి గట్టు మీద ఎంకి మామయ్యో, గోరంట కెట్టుకున్న ముద్దు గుమ్మల్రో, ఊరంతా కలిసి హోరెత్తేసి సినిమా చూశారే, మీకంటూ ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలే. నాకున్న ఒకే ఒక్క పని మిమ్మల్ని నవ్వించేయడమే, మీకన్నా నాకున్న దేవుళ్ళు ఎవరయ్యా. భాస్కర్ భట్ల గారు ఓకేనా? ఏమ్మా డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు 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 నేను కూడా అదే ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు గట్టిగా అనుకో అయిపోద్ది, గట్టిగా అనుకోండి భీమవరంలో అయిపోద్ది. మీ అందరూ ఎంతమంది పిలుస్తారు ఇంట్లో మీ మొగులని బా అని? సో అంటే ప్రతి ఇంట్లో అంత బాగా ఒక భాగ్యానికి కనెక్ట్ అయ్యే పాత్ర ఉంటుంది అని నేను అనుకున్నాం. సో అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసిన మీనాక్షి చౌదరి అండ్ మీను అనే పాట, అలాగే పోలీస్ ఆఫీసర్గా ఫైట్లు. సో తన కెరీర్లో ఇది కూడా తనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ గ్లామర్తో పాటు యాక్షన్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అండ్ మీనాక్షి ఫర్దర్గా ఆల్ ద బెస్ట్ నీ సినిమాలకి. ఏంటో ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు మీనాక్షికి. అలాగే ఇక అండ్ మై విక్టరీ, థర్డ్ విక్టరీ, ఇంకా ఎన్ని విక్టరీస్ అయినా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా. సో మై విక్టరీ వెంకటేష్ గారికి నేను బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సక్సెస్లో మా పాత్ర ఎంత ఉందో మా వెంటే ఉండి మా వెనకుండి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నెట్టేసిన మా విక్టరీ వెంకటేష్ గారు. అది ప్రమోషన్స్ దగ్గర నుంచి నేను పాడతా అన్నా, నేను ఆడతా అన్నా, నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన మాతో పాటు ఉండి మా వెనకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు బాగా గుర్తు సరిలేరు నీకెవరు సక్సెస్ ఫంక్షన్లో సో సూపర్ స్టార్ మహేష్ గారు నన్ను పిలిచి హగ్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మా విక్టరీ వెంకటేష్ గారిని పిలిచి నేను హగ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చాడు మా బాలయ్య బాబు. ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన్ని సన్మానించారు ప్రభుత్వం తరపున. సో ఆయనకి మనస్ఫూర్తిగా, నాకు ఎంతో ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు, ఆయనకి నేను మనస్ఫూర్తిగా మా సంక్రాంతికి వస్తున్నాం టీం తరపున ద బిగ్ కంగ్రాచులేషన్ సార్. హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ అవార్డ్స్ లైక్ దిస్. ఇంకా మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఏంటమ్మా డైలాగా వెంకటేష్ గారు చెప్తారు డైలాగ్ నెక్స్ట్. ఏ డైలాగ్ కావాలి? ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ వెంకీ మామ. ఖచ్చితంగా మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతికి వస్తా. థ్యాంక్ యూ.